జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశానుసారం సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి సుజాత పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆసుపత్రి సమస్యలు తెలుపుతారు. ఈ సందర్భంగా సీఎంఓ సుజాత మాట్లాడుతూ ఆసుపత్రిలో మ్యాన్ పవర్, స్పెషలిస్ట్ డాక్టర్స్ లాంటి పలు సమస్యలు ఉన్నాయని 2 నెలల వ్యవధిలో ఆసుపత్రి పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ఆసుపత్రిలో నెలకొని ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏంటమ్మా మాకు ఐడి పెట్టడానికి రాలేదు అది కానీ వాళ్ళు కూడా మా మీద సీరియస్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓపీ మొత్తం ఇక్కడ రన్ అవుతుంది. ప్లస్ ఎట్ ఏ టైం ఒకసారి సీరియస్ కేసులు వచ్చినప్పుడు ఇట్లా అటెన్షన్ ఇటు అటు మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్టాఫ్ అనేది ఉండాలి. మళ్ళీ మేము సెకండ్ నైట్ మాత్రమే చేస్తున్నాం. బాగా సిక్ అయినా కూడా రెస్ట్లు లీవ్లు లేవంటున్నారు. అయినా అడ్జస్ట్ అయ్యి మేము చేసుకుంటూ వస్తున్నాం. కానీ మనుషులు లేరు, రిలీవర్స్ లేరు అని చెప్తున్నారు మీరు. అప్పుడు మేము అడ్జస్ట్ అయ్యి కంటిన్యూషన్ కూడా చేసిన పరిస్థితులు ఉంటున్నారు. సడన్ గా మా పిల్లలు సిక్ అయినా ఎవరు ఇవ్వట్లేదు. ఇంకా ఒక్కొక్కసారి ఆబ్సెంట్ కేసులు కూడా ఒక్కొక్కసారి 10 కేసులు 11 కేసులు ఈ స్థితిల కోసం వచ్చేస్తారు. ఎవరు మిగులుతలేరు. క్లీన్ చేయవలసిన వాళ్ళని డాక్టర్ దగ్గర పెడతాను. నాకు అమ్మాయి జాయిన్ అయింది. నాకు ఫైనాన్స్ లో క్లర్కే కావాలి. బదులుగా నేను ఫోన్ ఎస్ఎన్బిసి పోస్ట్ మీద పోలేదు. ఎంత గొడవ చేస్తుంది. మళ్ళీ ఫైనల్ ఎస్ఎన్బిసి లో ఇచ్చాం. చెప్తున్నాను ఇట్లా గొడవ మీరు ఏం చేస్తాం? ఎట్లా గొడవ చేస్తుంది నా మీద? పని ఏమి చేస్తారు? పని చేయకుండానే జీతాలు తీసుకుంటారా? పని చేయకుండానే జీతాలు తీసుకుంటారా? జాయిన్ అయితే ఫైనాన్స్ అక్కడ పెట్టిందా ఎస్ఎన్బిసి? డాక్టర్స్ కొరత ఉంది, కరెక్టే. దాన్ని కూడా స్టాఫ్ కొరత, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అన్నీ త్వరితగతిగా 2 నెలలు టైం తీసుకొని ఈ మధ్యనే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పర్మనెంట్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అయింది. వాళ్ళ రిక్రూట్మెంట్ పర్మనెంట్ డాక్టర్స్ 30 మెంబర్స్ వస్తారు. స్టడీ లీవ్లో పోయిన 21 డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా డిసెంబర్ లోపల కూడా వస్తారు. ఇది కాకుండా కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని 21 మందిని నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చి కంప్లీట్ చేసేస్తాము. ఈ ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లికి ఉన్న అసౌకర్యాలన్నీ తీసేసి అంతా కూల్ వాతావరణంలో నడిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను.